ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 9వ రోజు ధ్యానాంశము నేత్రాశ. నేత్రము అనగా కన్ను. శరీరం అంతట్లో ప్రధానమైనది కన్ను. అందుకే కళ్ళు మన దేహానికి దీపాలు. అవి తేటగా వెలుగుతూ ఉండాలని బైబిలు బోధించుచున్నది. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22వ వచనం. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతా కాంతిమంతమై ఉండును. మానవుని హృదయము నుండి పాపము పుట్టడానికి గల కారణము తన యొక్క కంటి చూపు. ఉదాహరణకు యావమ్మ పండును ఆశగా చూసి శోధనకు గురైంది. అలాగే దావీదు మేడపై నుండి ఒక స్త్రీని చూసి కళ్ళు తిప్పుకోలేదు. అందుకే వ్యభిచారము, దానిని కప్పుపుచ్చుకోవడానికి హత్య అనే పాపములను చేశాడు. అలాగే సంసోను చాలా బలవంతుడు. అందమైన స్త్రీ వైపు చూసి కళ్ళు తిప్పుకోలేదు. ఆమెతో పాపంలో పడి తన బలం పోగొట్టుకొని పాప కారణమైన కళ్ళు పొడవబడ్డాయి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అనుదినము మన కంటితో అనేక అంశములను మనము చూస్తూ ఉంటాం. వీటిలో పాపానికి పురుగొల్పే అంశములు చాలా ఉంటాయి. అటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యములను మనం గుర్తుకు తెచ్చుకుని పాపపు పనులను చేయకుండా ఈ యొక్క నేత్రాశను అదుపులో ఉంచుకుని దేవుని యొక్క అనుగ్రహానికి మనము అర్హులుగా ఉండాలి. అందుకే క్రీస్తు ప్రభు ఒక మాట చెప్తాడు, నీ మోహపు చూపు కూడా వ్యభిచారముతో సమానమని క్రీస్తు ప్రభు చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క చూపులను మనము అదుపులో ఉంచుకోవాలి. ఎదుటివారికి మన చూపుల ద్వారా మరి ఇబ్బంది కలగకుండా, మన చూపు ద్వారా ఏ పాపము చేయకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. మరి ఈరోజు మనం ఆత్మ పరిశీలన, దేవుని దివ్య దర్శనం నా కన్నులతో చూడగలనా? నా కండ్లను ఎలా వాడుకుంటున్నాను, వేటిని చూస్తున్నాను అనే అంశాలను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి పాపములు చేయకుండా దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కన్నులు గల దేవా, నా నేత్రములను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మీ వెలుగును నా కండ్లపై ప్రకాశింపచేయండి. నా కండ్లతో చూసిన పాపం నాలో చేరకుండా దయచేసి రక్షించండి. మీ పరిశుద్ధ వాక్యం చదువుటకు, మేము దర్శించుటకు నా కళ్ళు వాడబడినట్లుగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ప్రాణదాత కరుణ చూపగరా, నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా. ఎండమావి దారిలోన నడక సాగే